నమస్తే సార్. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మొత్తం వాళ్ళ పిఠాపురంలో గాని, ఇంకో నియోజకవర్గాలలో గాని మొత్తం తిరుగుతున్నారు. అవును. ఏదైతే జనాభా వచ్చారో నేను అవును. పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పుకుంటూ తిరుగుతున్నారో వాళ్ళ దగ్గర కొన్ని కత్తులున్నాయి. నిజంగా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి అభిమానులేనంటారా? లేకపోతే బయట నుంచి ఎవరైనా వచ్చారంటారా? బయట నుంచి వచ్చిన వాళ్ళు తిరుగుతున్నారండి అక్కడ. అంటే వాళ్ళ అభిమానులని చెప్తున్నారు కదా. అభిమానులు చెప్పచ్చు, దగ్గర రానివ్వరు కదా. అది ఎందుకంటే అభిమానులు, పవన్ అభిమానులు అనుకున్నది వాళ్ళకు ఒక పాస్ లాంటిది అన్నమాట. ఎవరిని పోలిస్తారు, ఎవరిని టెస్ట్ చేస్తారు, వీళ్ళ ప్రచారం హోరులో వీళ్ళు ఉంటారు. అప్పుడు అసలు ఒకళ్ళొకళ్ళు పలకరించుకునే అవకాశం ఉండదు. ఆ పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే హోరెత్తిపోయి జేజేలు పలకడం ఇట్లాంటి హడావుల్లో ఉంటారు. అయితే ఇక్కడ ఏమైందంటే పవన్ కళ్యాణ్ చాలా ఎప్పుడైతే చిరంజీవిని వైఎస్ఆర్సీపీ వాళ్ళు విమర్శించారో కొంచెం అంటే ఆయన చాలా ఫోర్స్గా మాట్లాడాడు. అజాత శత్రువులు లాంటి మా అన్నయ్య చిరంజీవి గురించి మీరు మాట్లాడతారా? తొక్కిపెట్టి నారు తీస్తాయి అనుకుంటున్నారా ఎవడైనా సరే రే అని చెప్పేసి మామూలు హ్యూమన్ బీయింగ్ లాగా మాట్లాడాడు. ఎందుకని చిరంజీవి గారి మీద అంత దురుసుగా మాట్లాడారు వైసీపీ వాళ్ళు? ఎందుకంటే జనసేనకి పార్టీకి డబ్బులు ఇచ్చారనే దాంతో నేనా మాట్లాడింది, లేకపోతే బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఇచ్చారని మాట్లాడుతున్నారు? అది కాదండి, ఇప్పుడు బీజేపీ కూడా సపోర్ట్ చేశారండి సీఎం రమేష్ కి. అని ఎవరు ఇష్టమైతే, ఎవరు తన మనుషులు అయితే కంచకాల రమేష్ ఎవరు ఉన్నారు ఆయన సపోర్ట్ చేశారండి. సపోర్ట్ చేసినప్పుడు మీరు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడగలరా? బీజేపీ గురించి ఒక్క మాట మీరు మాట్లాడగలరా? బీజేపీని కనీసం పండిత మాట్లాడేటువంటి ధైర్యం, సత్తా మీకుందా? ఎందుకండి, దిస్ ఇస్ ఆల్ మైండ్ గేమ్ అండి. ముఖ్యంగా ఏంటంటే నా దృష్టిలో జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలు తెలియదు, ఓన్లీ రాక్షస పరిపాలన. ఆయన అనుకున్నది ఏంటంటే అపోజిట్ వర్గం వాళ్ళు ఎవరున్నా వాళ్ళని తొక్కిపెట్టినట్టయితే మళ్ళీ రారు కదా. ఇప్పుడు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఎవరు మెల్లిమొగుడు అవుతారు? చంద్రబాబు నాయుడు తీసేయండి, ఉన్నది ఒకే ఒక లీడరు ఆంధ్రదేశంలోనూ పవన్ కళ్యాణ్. ఆయన్ని ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా ఓడించినట్టయితే బాగా ఉంటుందనే ఆలోచనతో ఆయన్ని మానసికంగా కృంగదీయాలి. అంటే మానసికంగా కృంగదీయాలంటే వాళ్ళ అన్నయ్య గురించి, వాళ్ళ వదిన గురించి మాట్లాడుతుంటే నూరుకుంటాడు, చంపేస్తారు పడుకోండి, నాకు ఈ సీఎం పదవి వద్దు, ఏది వద్దు అని చెప్పేసి. ఎందుకంటే అది ఈ సోషల్ మీడియా కూడా చాలా దారుణంగా ఉందండి అని మాట వాస అంటాడు. ఎందుకంటే నా అన్నయ్యని నా మూలకంగా తిట్లు తినిపించినప్పుడు నాకు ఎందుకంటే ఈ సీఎం పదవి అంటాడు. అప్పుడు కూడా రాసేస్తాడు పవన్ కళ్యాణ్కి సీఎం పదవి వద్దట అని చెప్పి రాసేస్తాడు. మరి ఈ సోషల్ మీడియా ఎక్కడ పోతుందో, దీని మీద సెన్సార్ ఉందో లేదో ఉంటే బాగుండి అనిపిస్తుంది అన్నమాట. ఎవరి నోటికి వచ్చింది వాళ్ళు మాట్లాడుతున్నారు. మనం అంటే మీరేం మాట్లాడుతున్నారంటే నేను ప్రజావాక్యాన్నే మాట్లాడతాను, ప్రజలు ఏమనుకుంటే అదే మనకు కావాలి. అంతేగాని మనం ఎవరు అండి నిర్దేశించడానికి? ప్రజలు. న్యాయస్థానం అంటే ఏంటి? సమాజం. ఆ సమాజం నిర్ణయిస్తుంది ఈ పాలకుడుగా మాకు కావాలని, దాన్ని మనం శిరసా వహించాలి. అర్థమైందా? అది లేకుండా నోటుకు వచ్చింది ఇంకా రకరకాలుగా ఈ సోషల్ మీడియా పోతుంది. అందువల్ల ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ని మానసికంగా కృంగదీయాలి, చంద్రబాబు నాయుడిని మానసికంగా కృంగదీయాలి అని ఇంకా నక్కజితులన్నీ కూడా ప్రదర్శిస్తున్నారు. వాళ్ళకి తెలీదు వాళ్ళు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో. అదంతా ఈ బీజేపీకి, టీడీపీకి, జనసేనకి హెల్ప్ అవుతుంది. ఇక్కడ మీరేం మాట్లాడలేదండి, నేను అలాగ ఆడిపోసుకుంటుంటే ఆ చూసే జనాలు ఆ నోరు మీని చెప్పండి అంటారన్నమాట. అందువల్ల అదేదైనా మాట్లాడితే మీరు మాట్లాడచ్చు. మరి ఈ విధంగా అనుకున్నట్టయితే మీ కొడాలి నాని మాట్లాడిన మాటలకి ఆయనకి ఎక్కడ, ఎప్పుడు, ఏ చోటుకి పంపించాలి జైలుకి? ఎక్కడ కొడాలి నాని? ఈరోజు కొడాలి నాని ఆస్తిపాస్తులు ఎంత? రోజు ఆస్తిపాస్తులు ఎంత? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆస్తిపాస్తులు ఎంత? ఎప్పుడైనా ఊహించారా? ఎవరైనా తనిఖీ చేశారా? ఊరకనే వచ్చేస్తారు కానీ మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి ఎంత ఉందో. అందువల్ల 100 కోట్లు 1000 కోట్లు ఉన్నారు మా పార్టీలో ఉన్నారనుకుంటే జనం 100 కోట్లని 1000 కోట్లని చూసి ఓటు వెయ్యరు. అది గమనించారు.
అందులో జనం చూసేది నమ్మకం, విశ్వాసం కలగాలి. ఆ విశ్వాసం జనసేన పార్టీ మీద కలిగింది కాబట్టి ఓట్లేస్తున్నారు. మరి మీకు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయారు. సరైన నిర్ణయం ఏంటంటే కనీసం 3 సంవత్సరాల తర్వాత అయినా సరే శాశ్వత ప్రణాళికలు కొన్ని ఉంటాయి. అంటే యువతకి ఉద్యోగ అవకాశాలు అంటే ఆ యువకులే వస్తారు. అది నువ్వు చేయలేదు. పోలవరం 5% పూర్తి చేసావా? అది నువ్వు చేయలేదు. ఏమైనా ఫ్యాక్టరీస్ పరిశ్రమలు రావాలి, కనీసం 100 వచ్చాయా? కనీసం 50 వచ్చాయా? అది నువ్వు చేయలేదు. అది చేస్తే కదండి యువత ఎక్కడైతే బాగా హాయిగా ఉందో అప్పుడు పరిపాలన బాగున్నట్లు లెక్క. ఇక్కడ హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు ఐటీ పెట్టినంతవరకు ఇక్కడ హైదరాబాద్ నథింగ్. ఈరోజు ఐటీ ఇండస్ట్రీలు అయితే ఇక్కడ ఏముందండి హైదరాబాద్లో? అందువల్ల సంపదని సృష్టించే పనులు ఏవైనా చేసావా? ఈ 12 లక్షల కోట్ల రూపాయలు 2 లక్షల కోట్లు వాళ్ళు ఇచ్చారు, కేంద్రం ఇచ్చిందని ఒప్పుకున్నావు. ఈ 10 లక్షల కోట్లు కూడా ఎక్కడి నుంచి తెచ్చారమ్మా? అంటే బ్యాంకుల నుంచి అప్పు చేయడం నీ వంతే, అది జాతీయ సంపదను తాకట్టు పెట్టాడు నీ వంతే. 1-2 ఋషికొండేమో గుండెలు బద్దలు కొట్టి 1000 కోట్లతో బిల్డింగ్లు కట్టుకోవడం నీ ఇష్టమేనా? అందరూ హైకోర్టులన్నీ మొట్టికాయ వేస్తున్నా సరే ఈ దారుణం ఏంటండి? 3000 వాయిదాలకి వెళ్లకుండా నేరస్తుడు 3,000 వాయిదాలకు అంటే 3,000 శుక్రవారాలు వెళ్లకుండా ఉన్నాడంటే ఇంకా న్యాయస్థానం ఏం చేస్తుందండి? సిబిసిఐడి ఏం చేస్తుందండి? ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందండి? ఇలాంటి నేరాలు ఇంకెంత చేశాడో అని ఎవరైనా గమనించారా? ఎప్పుడైనా గమనించారా? ఆయన కొనుగోలు చేస్తున్నాయి ఏమిటి? పరిపాలనలో ఖర్చు పెడుతున్నాయి ఏంటి? ఎంత తీసుకుంటున్నాడు? ఎంత ఖర్చు పెడుతున్నాడు? ఈ వివరాలు ఎవరైనా సేకరిస్తున్నారా? అందువలన యథా రాజా తథా ప్రజ అని మళ్ళీసారి అంటానమాట. ఆయనకి హద్దు అదుపు లేకుండా ఆయన ఎలా సంపాదిస్తున్నాడో, ఆయన కింద ఉన్నటువంటి ఇది సోకాల్ 4 సజ్జల రామకృష్ణారెడ్డి కోట్లు సంపాదిస్తున్నాడు. ఏమండి? రోజా వందల నుంచి 1000 కోట్లకి వెళ్ళింది. కొడాలి నాని అయ్యాడు. అంటే వీళ్ళందరినీ చూసుకుంటుంటే ఏంటంటే బాగా అందరూ సంపాదించుకున్నారు. రోజా కానీ అనిల్ కుమార్ యాదవ్ కానీ సంపాదించుకున్నారు ఎంతో కొంత. అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళ తరాన్ని సరిపోద్దన్నమాట. అట్లాంటి వాళ్ళకి సీట్ ఇచ్చి జగన్ తాలూకు నిజస్వరూపాన్ని ఇంకొకసారి నిరూపించుకున్నాడు. దీనికి గట్టి మూల్యం చెల్లించుకోక తప్పదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.